హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, వాళ్ళు ఎప్పుడు అందరినీ ఒకేలా చూడరు. వాళ్ళు ఎప్పుడు అందరినీ ఒకేలా చూడరు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో they never treat everyone equally. They never treat everyone equally అంటే వాళ్ళు ఎప్పుడు అందరినీ ఒకేలా చూడరు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అందరినీ ఒకేలా చూడడం ఎలా సాధ్యం? అందరినీ ఒకేలా చూడడం ఎలా సాధ్యం? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ ఈస్ ఇట్ పాసిబుల్ టు ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ? హౌ ఈస్ ఇట్ పాసిబుల్ టు ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ అంటే అందరినీ ఒకేలా చూడడం ఎలా సాధ్యం? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వాళ్ళు అందరినీ ఒకేలా ఎలా చూస్తారు? వాళ్ళు అందరినీ ఒకేలా ఎలా చూస్తారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ డు దే ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ? హౌ డు దే ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ అంటే వాళ్ళు అందరినీ ఒకేలా ఎలా చూస్తారు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అందరినీ ఒకేలా చూడడం మంచిది. అందరినీ ఒకేలా చూడడం మంచిది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ ఈస్ బెటర్ టు ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. ఇట్ ఈస్ బెటర్ టు ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ అంటే అందరినీ ఒకేలా చూడడం మంచిది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అందరినీ ఒకేలా చూడడం నేర్చుకో. అందరినీ ఒకేలా చూడడం నేర్చుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో లర్న్ టు ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. లర్న్ టు ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ అంటే అందరినీ ఒకేలా చూడడం నేర్చుకో. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతను ఎప్పుడు అందరినీ ఒకేలా చూస్తాడు. అతను ఎప్పుడు అందరినీ ఒకేలా చూస్తాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ ఆల్వేస్ ట్రీట్స్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. హీ ఆల్వేస్ ట్రీట్స్ ఎవ్రీవన్ ఈక్వల్లీ అంటే అతడు ఎప్పుడు అందరినీ ఒకేలా చూస్తాడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆమె అందరినీ ఒకేలా ఎందుకు చూడదు? ఆమె అందరినీ ఒకేలా ఎందుకు చూడదు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై డజంట్ షీ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ? వై డజంట్ షీ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ అంటే ఆమె అందరినీ ఒకేలా ఎందుకు చూడదు? నెక్స్ట్ వన్, నువ్వెందుకు అతడికి కోపం తెప్పించావు? నువ్వెందుకు అతడికి కోపం తెప్పించావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై హ్యావ్ యూ అఫెండెడ్ హిమ్? వై హ్యావ్ యూ అఫెండెడ్ హిమ్ అంటే నువ్వెందుకు అతడికి కోపం తెప్పించావు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను చెప్పడానికి ఏమీ లేదు. నేను చెప్పడానికి ఏమీ లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నథింగ్ టు సే. ఐ హ్యావ్ నథింగ్ టు సే అంటే నేను చెప్పడానికి ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు చాలా అమాయకుడివి. నువ్వు చాలా అమాయకుడివి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు ఆర్ సో ఇన్నోసెంట్. యు ఆర్ సో ఇన్నోసెంట్ అంటే నువ్వు చాలా అమాయకుడివి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆమె తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ఆమె తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ కుడెంట్ కంట్రోల్ హర్ టియర్స్. షీ కుడెంట్ కంట్రోల్ హర్ టియర్స్ అంటే ఆమె తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అందులో నా తప్పేముంది? అందులో నా తప్పేముంది? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ మై ఫాల్ట్ ఇన్ ఇట్? వాట్ ఈస్ మై ఫాల్ట్ ఇన్ ఇట్ అంటే
అందులో నా తప్పేముంది? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను మొబైల్ రిపేర్ చేయించాలి. నేను మొబైల్ రిపేర్ చేయించాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు గెట్ ద మొబైల్ రిపేర్డ్. ఐ హ్యావ్ టు గెట్ ద మొబైల్ రిపేర్ అంటే నేను మొబైల్ రిపేర్ చేయించాలి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను మొబైల్ రిపేర్ చేయిస్తున్నాను. నేను మొబైల్ రిపేర్ చేయిస్తున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ గెటింగ్ ద మొబైల్ రిపేర్డ్. ఐ యామ్ గెటింగ్ ద మొబైల్ రిపేర్డ్ అంటే నేను మొబైల్ రిపేర్ చేయిస్తున్నాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను మొబైల్ రిపేర్ చేయించాను. నేను మొబైల్ రిపేర్ చేయించాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ గాట్ ద మొబైల్ రిపేర్డ్. ఐ గాట్ ద మొబైల్ రిపేర్డ్ అంటే నేను మొబైల్ రిపేర్ చేయించాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను మొబైల్ రిపేర్ చేస్తాను. నేను మొబైల్ రిపేర్ చేస్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ రిపేర్ ద మొబైల్. ఐ రిపేర్ ద మొబైల్